అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను బర్బటీస్ కూర చేస్తున్నాను. బర్బటీస్, ఎగ్స్, మష్రూమ్స్ 3 కలిపేసి ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నాను. మష్రూమ్ ప్యాకెట్ ఇది. బర్బటీస్ 3 కలిపేసి నేను కర్రీ అనేది చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. కడాయి పెట్టేసుకొని బర్బటీస్ నేను 1 కప్పు తీసుకున్నాను. అన్నీ చుంచుకొని పెట్టుకున్నాను. దీంట్లో వాటర్ వేసేసి ఇది బాయిల్ అనేది చేసుకోవాలి. మనం బీన్స్ ఎలా బాయిల్ చేస్తామో అట్లా. బర్బటీస్ అంటారు, అల్చందా అంటారు, లోబా అంటారు, చాలా రకాలు, చాలామంది చాలా పేర్లు పిలుస్తారు. ఇదైతే బాయిల్ అయితే చేసుకుందాం. ఇందులో కొంచెం సాల్ట్ అనేది వేసి కొంచెం బాయిల్ అయ్యాక నేను కర్రీ ప్రాసెస్ మిగతా తర్వాత చూపిస్తాను. బర్బటీస్ అన్నీ ఉడికిపోయినాయి, వాటర్ అంతా కూడా ఎగిరిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసి వాటర్ స్ట్రెయిన్ చేసేసుకొని కర్రీకి ప్రిపరేషన్ చూసేసుకుంటాను. నేను స్టవ్ కడాయి పెట్టేసుకున్నాను. ఆయిల్ అనేది వేసేసుకుంటున్నాను. కూరకు సరిపడగా మష్రూమ్స్ కట్ చేసేసి పెట్టేసుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసాను. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. ఒకటి ఎక్కువ అయితే కాదు. ఆనియన్ కొంచెము ఫ్రై అవ్వాలి. ఒక 2 నిమిషాలు అనేది ఫ్రై అవ్వాలి. కొద్దిగా కరివేపాకు కొంచెం వేగుతున్నాయి కదా, ఆవాలు జీలకర్ర కూడా వేసేసుకున్నాము. కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, ఈ రెండే వేయాలి. ఇందులో ఎక్కువ వేయద్దు. ఇది ఒక 2 నిమిషాలు అనేది ఫ్రై అనేది అవ్వాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అవుతుంది కదా, నేను రెడ్ కలర్ ఆలు అనేది దీంట్లో 2 యాడ్ చేసుకుంటున్నాను. ఆలు ఎప్పుడైనా మీరు చూసారా? రెడ్ కలర్ అనేది ఆలు చూడండి. ఇవి రెడ్ కలర్ ఆలు, ఇది వైట్ కలర్. చూడండి డిఫరెంట్ అనేది చూడండి. ఇది షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు అనమాట. ఈ రెడ్ కలర్ ఆలు షుగర్ ఉన్న వాళ్ళు కూడా తింటే కూడా ఏం అవ్వదు అలా అనమాట. ఇది రెడ్ కలరు. ఇది మనకి నార్మల్ ఆలు. ఇది షుగర్ ఉన్న వాళ్ళు తినకూడదు. ఈ ఆలు తినకూడదు, నార్మల్ ఆలు. ఇదైతే తినొచ్చు. మనకి మార్కెట్లో ఇప్పుడు అవైలబుల్లో ఉంది. చూడండి కావాలంటే. ఇప్పుడు ఈ ఆలు అనేది 2 కట్ చేసుకొని వేసుకుంటాను. ఈ ఆలు మీద ఈ రెడ్ ఆలు చాలా అంటే చాలా బెస్ట్. హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. షుగర్కి కూడా, మళ్ళీ కాలు నొప్పులు అవి ఇవి అని అంటారు కదా, అట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఏం కూడా రావన్నమాట ఆ ఆలు తింటే. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయింది కదా, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటాను. చూడండి జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. పసుపు కూడా వేసేసుకుంటున్నాను. పసుపు వేసేసుకొని మష్రూమ్స్ ముక్కలన్నీ కట్ చేసేసి పెట్టుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మష్రూమ్స్ అయితే ఆయిల్లో వేగనిచ్చేద్దాము. టేస్ట్ అనేది మష్రూమ్స్, బర్బటీస్, ఆలు వేసుకొని చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది చపాతీకి అయితే చాలా బెస్ట్ కాంబినేషన్. ఇది ఒక 2 నిమిషాలు అయితే ఇది మగ్గనిచ్చేద్దాం. మష్రూమ్స్ కొంచెం వేగినాయి. ఒక టమాటా వేస్తున్నాను. ఒక టమాటా, ఎక్కువ అయితే కాదు. టమాటా కూడా కొంచెం మగ్గనిచ్చేద్దాము. ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చేసి ఆలు తొక్క తీసేసి పీల్ చేసేసి ఆలు అనేది వేసుకుంటాను. మనం తొక్క తీస్తే నార్మల్ ఆలు ఎట్లా ఉంటుందో అట్లనే ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది ఈ ఆలు అనేది, రెడ్ ఆలు అనేది. 1 నిమిషం అయితే మగ్గనిచ్చేద్దాం. టమాటా మంచిగా మగ్గిపోయింది. ఆలు అనేది వేసేస్తున్నాను. చూడండి ఆలు మనం పీల్ చేస్తే మనకి మామూలు ఆలు లాగే ఉంటుంది. టేస్ట్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది అనమాట. మీద తొక్క మాత్రం రెడ్గా ఉంటుంది. ఇప్పుడు బర్బటీస్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇట్లా అన్నీ వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ చేసుకొని వేసుకుంటే చపాతీకి చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ అనేది. ఒక 2 నిమిషాలు అయితే మగ్గనిచ్చేద్దాం. కలిపేస్తాం మనం ఒకసారి. కూర అనేది చూడండి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేసి ఒక 2 నిమిషాలు కలిపేసుకున్నాము. ఇంకా ఏమన్నా వాటర్ ఉంటే కూడా బయటకు అనేది వచ్చేస్తుంది. ఒక 2-3 నిమిషాల తర్వాత కారం అనేది యాడ్ చేసుకున్నాం. ఒకసారి కూర అనేది 2 నిమిషాలు అయింది. చూడండి వాటర్ ఇంకా కూడా బయటకు వస్తూనే ఉంది. సాల్ట్ అనేది యాడ్ చేసాం కదా. కారం యాడ్ చేస్తున్నాను. 1 టీ స్పూన్ కారం వేసేసి కలిపేసి ఒక 2-3 నిమిషాలు మూత అనేది పెట్టేసేసి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి.
ఒక 2 నిమిషాలు అయితే మళ్ళీ మూత పెట్టేస్తుంది. వేసాము, పచ్చివాసన పోయే వరకు వేగిపోయింది. జస్ట్ ఒక చిన్న గ్లాస్ వాటర్ వేస్తున్నాను, ఎక్కువ అయితే కాదు, సరిపోతుంది. ఒక చిన్న టీ గ్లాసు వాటరు. ఇప్పుడు ఎగ్స్ అనేది యాడ్ చేస్తున్నాను. నాకు ఎగ్స్ ఎన్ని కావాలో అన్ని తీసేసుకొని ఎగ్స్ అనేది యాడ్ చేస్తున్నాను. ఎగ్స్ యాడ్ చేసేసి ఎగ్స్కి చిన్న స్లిప్ అనేది ఇచ్చుకోవాలి. మసాలా అంతా కూడా అందులోకి వెళ్తుంది, టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. లోపలికి వెళ్ళేసి మసాలా అంతా బాగుంటుంది. ఇంకొక 2 నిమిషాలు అయితే మూత అయితే పెట్టేద్దాము. పెట్టేసి కొత్తిమీర వేసేసుకుందాము కర్రీలో. సారీ, కర్రీ అనేది చూడండి అయిపోయింది. ఆయిల్ అంతా కూడా పైకి తేలింది. కొత్తిమీర వేసేసుకుంటున్నాను. కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీకు చూపించేస్తాను. చాలా యమ్మీగా ఉంటుంది కర్రీ అయితే. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే బర్బటి ఆలు ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది, చపాతీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్క వీడియోకి అయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్.